ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నా పేరట సెయింట్ థామస్ లూథరన్ సంఘం నాగులపాలెం పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ లోకంలో చాలా సందర్భాలలో యజమాని లేకపోయినా లేదా మనలను ముందుకు నడిపించేవారు ఎవరు లేకపోయినా మనం చాలా దుఃఖంలో ఉంటాం, వేదనలో ఉంటాం. అయ్యో, నన్ను ఎవరు కాపాడటం లేదే, నన్ను ఎవరు చూడటం లేదే, నాకు గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు లేరే అనేటువంటి దుఃఖంలో, వేదనలో ఉంటూ ఉంటాం. కానీ ప్రధాన కాపరి, మన రక్షకుడైనటువంటి ప్రధాన కాపరి మన పక్షమున మనకు సహాయముగా ఉంటూ ఉన్నాడని అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేటువంటి మాటను భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. ఎలాగా దావీదుకి దేవుడు ప్రధాన కాపరయ్యాడు? దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, లేదా శోధనలో ఉన్నప్పుడు, సౌలు చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు, చంపబడుతూ ఉన్నప్పుడు, ఆయన పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు అతనిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఈ శ్రేష్టమైన సమయంలో తన ప్రజలను కాపాడే దేవుడుగా ఆయన మంచి కాపరిగా ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీకు నాకు కూడా ఆయన ప్రధాన కాపరిగా లేకపోతే మన జీవితాలు ఎలాగ ఉండాయో మనందరికీ మనం ఊహించుకోవచ్చు. కనుక ఆయనను కనుక మనము ప్రధాన కాపరిగా చేసుకొనగలిగితే ఆయన మన పట్ల చేసేటువంటి గొప్ప కార్యాలు ఏంటయ్యా అంటే, మనము 23వ కీర్తన 2వ వచనములో మనము చూడగలిగితే, పచ్చిమిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఇంతవరకు మనం ఎలాంటి వేదనలో, ఎలాంటి దుఃఖములో, ఎలాంటి శ్రమలలో ఉన్నామో మనము గమనించినప్పుడు, ఆయనను ప్రధాన కాపరిగా మనము చేసుకున్నప్పుడు ఆయనే మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మన అవసరాలను తీరుస్తున్నాడు, మన అక్కర్లను తీరుస్తున్నాడు. కనుక ఆయన నడిపించే విధానంలో మనము నడవగలిగితే ఆయన శాంతికరముగా మన కుటుంబాలను సమాధానముతో నింపుతూ ఉన్నాడు. ఇది మనము గమనించాలి. మనం ఏ శోధనలో, ఏ వేదనలో, ఏ బాధలో ఉన్నాము అనేది మనము గమనించగలిగితే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఎక్కడి నుంచి నడిపించగలిగిన వాడయ్యా అంటే, మనము మునిగిపోతూ ఉన్నప్పుడు, శ్రమలలో, ఆర్థికపరమైన ఇబ్బందులలో మనము మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన మనలను లేవనెత్తగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. శాంతి సమాధానాలతో నింపగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన మన పక్షములో ఉంటున్నాడే మనము గమనించాలి. దేవుని బిడ్డలారా, ఆయన నడిపించే విధానంలో ఆయన చేసేటువంటి ఇంకొక అద్భుత కార్యము, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటంటే అంటే, నా ప్రాణమునకు ఆయన సేవ తీరుస్తూ ఉన్నాడు. మన ప్రాణములను ఆయన కాపాడుతూ ఉన్నాడు. మన ప్రాణములకు ఆయన నెమ్మదినిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలలో మనకు దుఃఖము, వేదన కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మనకు నిద్ర పట్టదు. ఆయన దేవుడు అంటూ ఉన్నాడు, ఈ దినమున నేను నిన్ను నడిపిస్తాను, నీకు శ్రేష్టమైనటువంటి శాంతి సమాధానాలు ఇస్తున్నాను, నువ్వు నేను చెప్పిన రీతిగా నడు, నేను నీకు కాపరిగా ఉంటాను, ప్రధాన కాపరిగా ఉండి నిన్ను నడిపిస్తాననేటువంటి వాగ్దానం ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఉదయకాలంలో నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఎలాంటి దుర్భరమైన జీవితంలో నువ్వు ఉన్నావు, దేవుడు నిన్ను బలపరచడానికి అనేక రీతిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడని గమనించమంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శ్రమను దూరపరచగలిగినటువంటి దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడడం నేర్చుకో, ఆయనతో నడవటం నేర్చుకో. ఎప్పుడైతే మనం ఉదయకాలమున దేవుని జ్ఞాపకం చేసుకుంటామో ఆయన కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని శాంతి సమాధానం నెమ్మదితో ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి మన ప్రతి మూలతో తృప్తిపరిచి బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపన్నుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈ ఉదయ కాలం మీ పాద సన్నిధానములోనికి వస్తూ ఉన్నాము తండ్రి. మేము చేయబోయేటువంటి మా ప్రతి పనిని ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీ నామ మహిమార్థకరంగా మేము వర్ధిల్లటకు మీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాము నాయన. మేము చేసే మా ప్రతి పనిలోనూ, ప్రయాణాలలోనూ, ఉద్యోగాలలోనూ మీరు తోడుగా ఉండండి.
ఏ శ్రమలో, ఏ దుఃఖములో, ఏ వేదనలో ఉన్నాం వాటి నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తమని అడుగుతూ ఉన్నాము తండ్రి. దేవ ఉదయ కాలంలో ఎవరైతే తండ్రి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు, వివాహ దినములను జరుపుకుంటూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని, అదే రీతిగా నాయన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉన్నారో వారికి తగిన జ్ఞానమును దయచేసి, ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేసి దినమంతా వారితో మీరు తోడుగా ఉండి ప్రతి మేలుతో తృప్తిపరిచి బలపరుచున్నారు. దాని ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతున్నారు. ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మిక త్రియేక దేవుని ఇప్పుడు ఎలా సదాకాలము దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.